చూస్తానండి. సూపర్ ఉంటుంది. నాగార్జున నాగార్జున గెలుస్తాడు. సూపర్. ఎవరైనా నాగార్జున ఆయన మాటలు చెప్పాలని చెయ్యాలని జోక్ చేయాలన్నా కంపల్సరీ ఆడపిల్లని జోక్ చేయాలన్నా మొత్తం ఆయన సూపర్. వాళ్ళు మొత్తం ఆడపిల్లలు ఈయన పక్కన మొత్తం అందరూ బ్రహ్మాన్ని కలుస్తారు. ఆయన కూడా అంతకన్నా ఆయన సింపుల్. ఈయనే సొంతంగా అమ్మ ఇద్దరు ఉంటారు. పార్టీ ఇద్దరు ఉంటారు. పవన్ కళ్యాణ్ ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఉండడా, మళ్ళీ జగన్ ఉన్నాడా, మరి చంద్రబాబు ఉన్నాడా. ఎవరు వచ్చి మాకు మా బతుకుంటే తల్లి అది బాధ. ఈ ట్రిప్పులో చంద్రబాబు గెలుస్తాం అనుకుంటున్నాం మేము. ఏనా నాగార్జున వచ్చి పవన్ కళ్యాణ్ వచ్చి అది వేస్తాం. ఎవరైతే వాళ్ళే ఎవరు బెటర్ మా కష్టం. మా కష్టం బెటర్. ప్రియాంక బాగా ఆడుతుంది. గెలిచింది లేదు. ఎవరు రారు, ఎవరు లేరు. శోభ వెళ్ళిపోయింది కదా. ఎవరు రారు. ప్రియాంకే వచ్చింది. అమ్మాయి వచ్చేది. ఇంకెవరు రారు. ఎవరు రారు. ఎవరు రారు. ఇంకా రారు. ఆ అమ్మాయే వచ్చేది. వాళ్ళకి కాదు. ఆ అమ్మాయి ఎవరో మనకు తెలియదు. సీరియల్లో చూస్తాం కాబట్టి ఆట బాగా ఆడుతుంది కాబట్టి చెప్పాం. లేదు. ఎప్పుడు తగాదా ఆడుకొని వస్తున్నాడు. ఆడినా ఈ అమ్మాయి న్యాయంగా మాట్లాడిద్ది. శివాజీ ఎందుకంటే మన తెలుగు అడుగు. అది కాకుండా అక్కడ పెద్దరికంగా ఉండి అన్ని చూస్తున్నారు కదా. అన్ని విషయాల్లో చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరూ తప్పు ఒప్పు అనేది కనిపించేలా చెప్తున్నారు, వివరించేలా చెప్తున్నారు. గేమ్ పోగొట్టుకోకుండా చేతికి దెబ్బ తగిలినా కూడా చాలా బాగా రెస్పాన్సిబుల్గా ఆడాడు కనుక బాగుంది శివాజీ ఆట. పల్లవి ప్రశాంత్ కూడా ఆట బాగానే ఆడుతున్నాడులే కానీ శివాజీ ఉంటే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన వాళ్ళ గురించి కూడా తెలుసుకుంటున్నాడు కదా. లోపల బయట ఉండే అన్ని విషయాల్లో తెలుసుకుంటున్నాడు. బాగుంటున్నాడు. అన్నిటిలో బాధ్యత ఎక్కువగా తీసుకొని బాగా ఆడుతున్నాడు. మేము శివాజీకే వేస్తున్నారా. శివాజీకి బాగుంది. ప్రియాంక ఆట కూడా బాగుంది. ఎవరి కాళ్ళు అందరూ బాగానే ఆడుతున్నారులే కానీ ప్రియాంక ఏంటంటే అందరిని ఎక్కువగా ఆకర్షిస్తుంది. శివాజీ ఏంటంటే ఆయన చేసే పని వల్ల, వర్క్ వల్ల, ఆట వల్ల ఎక్కువ ఆకర్షిస్తున్నాడు. శివాజీ అనుకుంటున్నానమ్మా నేను. మరి మొన్న నాగార్జున శివాజీతోనూ మన పల్లవి ప్రశాంత్ ఆడుకున్నారు కదా, దాన్ని ఏమంటారు? నేనేమనుకుంటున్నాను, నాకైతే శివాజీ అనుకుంటున్నాను. అలాంటివి ఉంటాయి అమ్మా. దాంట్లో లేకుండా ఎలా ఉంటాయి. ఆట కదా. శోభ యొక్క ఆట ఎలా ఉంది? దాంట్లో బాగానే ఉంది. శోభ కూడా బాగా ఆడుతుంది. శోభ ఆడుతున్నారు. ప్రియాంక ఆడిందిలే కానీ శోభ కూడా బాగా ఆడుతుంది. అయితే నేను కూడా శివాజీ రావాలనుకుంటున్నాను. అమర్ కాదు, శివాజీ. నా ఓటు శివాజీ. అప్పుడప్పుడు బిగ్ బాస్ లో ఎవరు బాగా ఆడుతున్నారు? ఎక్కువగా అమర్ అంటే ఇష్టమా? మరి మొన్న నాగార్జున గారు పల్లవి ప్రశాంత్తోనూ మన శివాజీతో ఆట ఆడుకోవడం అనేది జరిగింది. మరి అక్కడ అందరితో సారీలు చెప్పించడం అనేది జరిగింది కదా, దానికి మీరేమంటారు? వాళ్ళ ఇష్టం అండి. మనకైతే నేను పెద్దగా పట్టించుకోను. అంతవరకు ప్రియాంక ఆట బాగానే ఉంది. ప్రియాంక ఆట బాగానే ఉంది. మరి మీ ఓటు ఎవరికి వేస్తారు ఈసారి? నేను ఇష్టానికి నాకు ఆడ కుదిరిద్ది. అది అంటే ఎవరిని గెలిపించాలని చెప్పి ప్రయత్నిస్తున్నారని నేను అసలు పట్టించుకోను. నేను అమర్ అంటే ఇష్టమా? బాగుంటుంది ఆయన యాక్షన్. ఆయన ఆట బాగుండిద్దా? మరి మిగతా వాళ్ళ ఆట ఎలా ఉండిద్ది? ఏమో నేను పట్టించుకోను. అవన్నీ చూస్తాం కదా. ఎప్పుడో ఒకసారి ఇంటికాడ ఉన్నప్పుడు మేము దాఖలు చూడం. ఆదివారం ఒక్కరోజు ఉంటాం మేము. సెలవు ఉండదు. మాకు సెలవు ఉండదు కదా. ఆదివారం ఒక్కరోజు కాసేపు చూస్తాం అంతే. ఇంట్రెస్ట్. అమర్ గెలిస్తే బాగుండిద్దా? బాగుంటుంది. అమర్ గెలిస్తే వారానికి ఒకసారి ఆదివారం బానే ఉంది. దాంట్లో ఎవరు గెలుస్తారు అనుకున్నారు? ప్రశాంత్ గెలుస్తాడేమోనని. ఎందుకని? పల్లెటూరు కదా, కొంచెం కష్టమీలు అంటే అలాంటి వాళ్ళని పైకి దిస్తే బాగుంటుంది. అది అంటే మిగతా వాళ్ళ యొక్క ఆట ఎలా ఉంది బిగ్ బాస్ షోలో? బాగానే ఉంది. బాగానే ఆడుతున్నారు. మరి మీ ఓటు ఎవరికి వేస్తారు? ప్రశాంత్కే వేస్తారు. మరి అమర్ కూడా బాగానే ఆడుతున్నాడు. మీకు బాగా ఎవరు ఇష్టం బిగ్ బాస్ షోలో? ప్రశాంత్ బాగా ఇష్టం. ఎందుకని? వ్యవసాయి కూడా అది
మేము కూడా ఆడమే, మీరు పల్లెటూరు వాళ్ళమే కాబట్టి. ఓకే అంటే బిగ్ బాస్ షో చూస్తారా? చూస్తామమ్మా. దాంట్లో ఎవరు బాగా ఆడుతున్నారు? ఉండేవాళ్ళు బాగానే ఆడుతున్నారు అందరూ. వాళ్ళల్లో మీకు ఎవరు బాగా నచ్చారు? ఎవరను పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఆట ఎలా ఉంది అక్కడ? బాగానే ఉంది. మరి ఇద్దరు వాళ్ళు కూడా ఉన్నారు కదా అక్కడ, మరి వాళ్ళు ఎలా ఆడుతున్నారు? వాళ్ళు బాగానే ఆడుతున్నారమ్మా. అందరికీ రావాలనే కోరుకుంటాం. అందరూ కష్టపడుతున్నారు, అందరూ తెచ్చుకుందామనే కోరికతో వెళ్ళారు. ఇక అదంతా దేవుడి చిత్తం. మరి మీ ఓటు ఎవరికి వేస్తారు బిగ్ బాస్? ఓట్లు నాకు తెలియదమ్మా. అందరూ ఇష్టమే, అందరూ కష్టపడుతున్నారు. అందరికీ న్యాయం జరగాలి. మనం ఒకళ్ళని మనం అనుకోకూడదు. అందరూ కష్టపడటానికే వెళ్ళారు, ఆశతో వెళ్ళారు. దేవుడు అందరికీ న్యాయం చేయాలి. కాకపోతే వాళ్ళల్లో వచ్చేది ఒకళ్ళకే కాబట్టి ఇక దేవుడు చెప్తాం. మీరు ఎవరు అనుకుంటున్నారు వాళ్ళు ఎవరు వస్తారు? ఎవరని ఏం అనుకోలేదమ్మా. అంటే ఒకళ్ళు వస్తారని చెప్పుకుంటారు కదా, వాళ్ళు ఎవరు వస్తారు అనుకుంటారు? ఆ టయానికి ఇప్పుడు మనం పల్లవి ప్రశాంత్ అనుకున్నాం అనుకో, ఆ టయానికి ఎవరు వస్తారు? మొన్న క్రికెట్ ఆడారు, మనోళ్ళు వస్తారు అనుకున్నారు, వాళ్ళు వచ్చారు, ఒక్క రోజులో పోయింది. అట్టాగే దేవుడు ఎవరికి ఇదైతే అది అంతే. మరి బిగ్ బాస్ లో ఈసారి ఎవరు గెలుస్తారు అంటారు? నా సపోర్ట్ అయితే పల్లవ ప్రశాంత్. ఆయన యొక్క ఆట ఎలా ఉంది? బాగుంది, జెన్యున్. మరి ఇంకా అంటే బిగ్ బాస్ షోలో మరి ఇప్పుడు ఈ మౌనితులు అందరూ ఉన్నారు కదా, మరి వాళ్ళ యొక్క డామినేటింగ్ ఎలా ఉందంటారు? తక్కువ అంటే చిన్న చూపు చూడడం జరుగుతుంది. మరి అమర్ పర్లా అప్పుడప్పుడు పిచ్చిలెక్కింది. మరి ఫైనల్ గా ఈ బిగ్ బాస్ టైమింగ్ లో ఎవరు విన్ అవుతారు అనుకుంటారు? మీ ఓటింగ్ ప్రశాంత్. ప్రశాంత్ డైలీ ఒకసారి కాల్ చేస్తుంది.